జనగాం జిల్లా దేవరుపల మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆందోళనకు దిగారు. కొత్తవాడలో మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్సీలకు 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తే ఇప్పుడు అలాంటిదేమీ లేదని అధికారులు అంటున్నారని వాపోయారు. ఇళ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ నాయకులు కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఎలా వస్తాయో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే వస్తే గానీ ట్యాంక్ పై నుంచి దిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో దయాకర్ రావు సార్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 20 ఇండ్లు మేము కొట్లాడి తెచ్చుకున్నాం సార్. అవి ఇలా ఇక్కడ మన కస్తూర్బా గాంధీ వెనుక 20 ఇండ్లు కట్టిరు సార్. ఆ కట్టడంలో కూడా కాంట్రాక్టర్ మాకు డబ్బులు సరిపోవట్లేవంటే మేము ఒక్కొక్కరు 60-70 వేల రూపాయలు అది ఆ కాంట్రాక్టర్ కు మట్టికి లేబర్ కు ప్లస్ కట్టడం కోసం తక్కువ పడుతున్నాయి అంటే మేము 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మేము ఆ ఇండ్లు కట్టించినాం సార్. కట్టించుకున్నాక కంప్లీట్ అయ్యే ముంగట ఆ ఇనాగ్రేషన్ పెట్టే టైంలో ఎలక్షన్ కోర్టు పడ్డా సార్. మాకు న్యాయం జరగలేదు సార్. పట్టాలు చేతికి రాలేదు సార్. పట్టాలు చేతికి రాకపోవడం వల్ల ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన కాడి నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ప్రభుత్వం చేంజ్ కాకముందుకే 4 నెలల ముందటి నుంచే మేము వచ్చిండు మాట్లాడుతున్నారా మీరు కిందికి వెళ్తే మాట్లాడరా సార్